నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం। నెల్లూరు జిల్లా వెంకటగిరి వెలుగోటి సంస్థాన రాజ్య కుటుంబీకులైన రామ్ ప్రసాద్ ఏచంద్ర, ఎక్స్ ఎమ్మెల్యే సాయికృష్ణ ఏచంద్ర, ప్రముఖ పారిశ్రామికవేత్త యువరాజు సర్వజ్ఞ కుమార ఏచంద్రలు టీడీపీ పార్టీపై అసంతృప్తిగా ఉన్న విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే। వారి అసంతృప్తిని సమన్వయపరచడానికి మంత్రులు సైతం చేసిన ఏసీ రూముల్లో బుజ్జగింపులు కలిసి రాలేదు టీడీపీ పార్టీకి। వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతారు అనే విస్తృత ప్రచారమైతే ప్రజల మధ్య ఉంది। అదే నిజం అన్నట్టుగా వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, కలువాయి, రాపూరు మండలాల సంస్థాన అభిమానులు, పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు నేడు సంస్థానంలో బారులు తీరారు। గతంలో ఓ సందర్భంలో అన్నట్టుగానే ప్రజల అవసరాలకు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడతాను అనే మాటను ఈ నెల మార్చి 19వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీలో అడుగు పెట్టనున్నారు వెంకటగిరి వెలుగోటి రాజ కుటుంబీకులు। వీరికి మద్దతుగా నియోజకవర్గ ప్రజలు వేల మంది మేము సైతం మీ వెంటే ఉంటాము అన్నట్టుగా మద్దతులు తెలుపుతున్నారు। నేడు వీరిని కలిసిన వారిలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా నాయకులు ధనంజయ రెడ్డి, టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు జలగం కామాక్షి, వెంకటగిరి పట్టణ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ఢిల్లీ బాబు, ఆ పార్టీ చేనేత విభాగ రాష్ట్ర నాయకులు నక్కా వెంకటేశ్వర్లు తదితరులతో పాటు పలువురు పాల్గొన్నారు।